ఫిలిస్తీన్లు ఎంటికలు తీసేసినారు కానీ 19వ వచనంలో సంసోను ఎంటికలు పెరుగుతున్నాయి. నేను ప్రవచిస్తున్నాను, సార్వత్రిక సంఘం ఎంటికలు పెరుగుతున్నాయి. అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, సూచక క్రియలు లేవు, మహత్కార్యాలు లేవు, అన్య భాషలు లేవు, ప్రవచనాలు లేవు, దర్శనాలు లేవు అని ఫిలిస్తీన్లు ఎంటికలు తీసేసినారేమో, కానీ మరలా ఎంటికలు పెరుగుతున్నాయి. yes హల్లెలూయా. బెల్లంపల్లి ప్రవీణ్ గారు ఇప్పుడు చెప్పినటువంటి మాట మీరు విన్నారు కదా. సో యేసుప్రభు వారు మన ఎంటుకలు పెంచడానికి లోకానికి రాలేదు, మన పాపాలు మరి భూస్థాపితం చేసి పరిశుద్ధంగా మార్చడానికి లోకానికి వచ్చారు. మరి ఈరోజు వింటున్నటువంటి దుర్బోధన మనం చూస్తున్నాం. తల మీద వెంట్రుకలు ఉన్నా ఊడినా కూడా దానివల్ల ప్రయోజనం కానీ లేకపోతే నిష్ప్రయోజనం కానీ ఏమీ లేదు. కానీ మన ఆత్మ మాత్రం నరకానికి పోతే తీవ్రమైన నష్టం కలుగుతుంది. మరి శరీర కోరికలు మీద ఎక్కువ బోధలు చేసే వారి విషయమై మీరు జాగ్రత్త పడండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, భూ సంబంధమైన వాటిని వెదకుడి, పైన వాటిని వెదకుడి అని. కనుక మరి మీ బెల్లంపల్లి ప్రవీణ్ గారికి మీరు చెప్పిన మాట వింటారో లేదంటే దేవుని మాట వింటారో మీ ఇష్టం. థ్యాంక్ యూ.